మన దేశంలో ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల 6-7%గా ఉంది. పర్సనల్ ఫైనాన్స్లో మీరు నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే ఇన్ఫ్లేషన్ను తట్టుకొని నిలబడగలిగే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్లో పెడుతుంటారు, సంవత్సరానికి 7% దాకా రిటర్న్స్ పొందుతూ ఉంటారు. కొంతమంది బంగారంలో పెట్టుబడి పెడతారు, దాదాపు 10-12% దాకా రిటర్న్స్ సంపాదిస్తారు. మరికొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, సంవత్సరానికి 12% పైగా రిటర్న్స్ సంపాదిస్తూ ఉంటారు. ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాం కాబట్టి ఇక మాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా మీరు కొన్ని ఖర్చులు తట్టుకోలేరు. అవేంటంటే ముఖ్యంగా వైద్య ఖర్చులు. మన దేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే వైద్య ఖర్చులు ఎలా పెరుగుతున్నాయంటే సంవత్సరానికి 14% చొప్పున. ఇవి ఇంకా పెరిగే అవకాశం చాలా ఉంది. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం 7% జనాభా లేదా దాదాపు 10 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారుకుంటున్నారు. కారణం వైద్య ఖర్చులు భరించలేక మాత్రమే. ఇంకొక భయంకరమైన వాస్తవం ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకరు అప్పుల బారిన పడుతున్నారు వైద్య ఖర్చుల కోసం. వైద్య ఖర్చులు అంటే ఇక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ ఫీజు, ల్యాబ్ టెస్టులు, స్కాన్లు, ఇంపేషెంట్ అవుట్ పేషెంట్ ఖర్చులు, ఇంకా మెడిసిన్స్, ఇవన్నీ అన్నమాట. ఈ రోజుల్లో కామన్గా వస్తున్న 5 వ్యాధులు తీసుకొని వాటికయ్యే ఖర్చులు ఎలా ఉన్నాయని కనుక మీరు చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. ఆ వ్యాధులు ఏంటి అంటే 1 డయాబెటీస్ అంటే షుగర్, 2 హైపర్ టెన్షన్ అంటే హై బీపీ రక్తపోటు, 3 క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అంటే మూత్రపిండాల వ్యాధి, 4 క్యాన్సర్, 5 మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్య సమస్యలు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న టేబుల్లో ఏ వ్యాధికి ఎంతెంత ఖర్చులు అవుతున్నాయి అనేది క్లియర్గా చూడొచ్చు. మొదటగా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు చూస్తే డయాబెటీస్ పేషెంట్లకు నెలకు 800 నుండి 2100 రూపాయల వరకు అవుతుంటే క్యాన్సర్కు నెలకు 3000 నుండి 10,500 దాకా అవ్వచ్చు. రెండవది నెలకు వాడే మందుల ఖర్చులు కనుక చూస్తే అధిక రక్తపోటు ఉన్నవారు నెలకు 300 రూపాయల నుండి 700 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. డయాబెటిక్ పేషెంట్లు నెలకు 1000 రూపాయల నుండి 2500 వరకు ఖర్చు పెడుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లు నెలకు కేవలం మందుల కోసమే 25,000 నుండి 1,70,000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక మూడవది హాస్పిటల్లో అయ్యే ఖర్చులు కనుక చూస్తే డయాబెటీస్ హైపర్ టెన్షన్ పేషెంట్లకు నెలకు 500 నుండి 1000 రూపాయల వరకు అవుతుంటే క్యాన్సర్ పేషెంట్లకు నెలకు 75,000 నుండి 3 లక్షల రూపాయల వరకు అవుతుంది. మానసిక సమస్యలు ఉన్నవారు నెలకు 30,000 నుండి 70,000 రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు. ఇక నాలుగవది మెడికల్ డయాగ్నోస్టిక్స్కి అయ్యే ఖర్చు అంటే ల్యాబ్ టెస్టులు, స్కాన్లు ఇలాంటివి అనమాట. డయాబెటీస్ ఉన్నవారు నెలకు 700 నుండి 1,400 రూపాయల వరకు ఖర్చు పెడుతూ ఉంటే మానసిక సమస్యలు ఉన్నవారు నెలకు 5,000 నుండి 10,000 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. అలాగే క్యాన్సర్ పేషెంట్లు నెలకు 15,000 నుండి 40,000 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చులన్నిటి మొత్తం కనుక మనం చూస్తే డయాబెటిక్ పేషెంట్లు నెలకు 3,000 నుండి 7,000 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. హైపర్ టెన్షన్ ఉన్నవారు నెలకు 2,000 నుండి 3,800 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. కిడ్నీ పేషెంట్లు నెలకు 21,300 నుండి 45,500 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లు అత్యధికంగా నెలకు 1,18,000 నుండి 5,20,000 వరకు ఖర్చు పెడుతున్నారు. ఇంకా మానసిక సమస్యలు ఉన్నవారు నెలకు 38,500 నుండి 91,500 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత మీరు షాక్ అయ్యారు కదా, అయితే మీకు ఇంకొక షాక్ ఇవ్వబోతున్నాను చూడండి. ఈ రోజుల్లో కామన్గా జరిగే 5 సర్జరీలు, వాటికయ్యే ఖర్చు ఎంత అనేది ఒకసారి చూద్దాం. మొదటగా ఈ రోజుల్లో డెలివరీస్ అనేవి ఎక్కువగా సి సెక్షన్ చేసి మాత్రమే జరుగుతున్నాయి. వాటికి ఎంత ఖర్చు అవుతుంది అంటే హాస్పిటల్ స్థాయిని బట్టి తక్కువ 50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు. రెండవది కిడ్నీ స్టోన్స్, దీనికయ్యే ఖర్చు కూడా తక్కువ 50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు. మూడవది క్యాట్రాక్ట్ సర్జరీ, ఇందుకోసం ఒక్కొక్క కన్నుకు 20,000 నుండి 54,000 రూపాయల వరకు ఖర్చు అవుతున్నాయి. ఇక నాలుగవది బైపాస్ సర్జరీ, ఇందుకోసం తక్కువ 2,65,000 నుండి 3,50,000 రూపాయల వరకు అవుతున్నాయి. ఇక ఐదవది నీ సర్జరీ అంటే మోకాలి శస్త్రచికిత్స, ఇందుకోసం 1,50,000 నుండి 2,30,000 రూపాయల వరకు ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు చెప్పుకున్న కారణాల వల్ల మన దేశంలో ఉన్న ఎక్కువ మంది ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. మరి వీటిని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మీరు 3 పనులు చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్.
మీరు ఒక కారు కొంటారు, అది రోడ్డు మీదకి రాకముందే దానికి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే రోడ్డు మీద దానికి ఏమైనా జరిగితే ఆ ఖర్చుల్ని భరించడం కోసం. కానీ మీకు మీ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఆ ఖర్చుల్ని భరించడం కోసం మాత్రం చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెనకడుగేస్తారు. మీకు మీ తల్లిదండ్రులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోవచ్చు, వారికంతా అవేర్నెస్ లేకపోవడం వల్ల. కానీ మీరు మీ కుటుంబానికి, మీ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ఈ రోజుల్లో ఎన్నో రకాల కంపెనీలు, ఎన్నో రకాల పాలసీలు అందుబాటులో ఉన్నప్పుడు అందులోంచి మీకు మీ కుటుంబానికి సరిపోయే పాలసీని ఎంచుకోవడం అనేది మీకు ఒక పెద్ద పరీక్షగా తయారవుతుంది. అందులో నుండి మిమ్మల్ని బయటపడవేసే ఒక మంచి అడ్వైజర్ ఎవరంటే పాలసీ బజార్. ఇందులో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లోనే కంపేర్ చేసి తీసుకోవచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడ్వైజర్స్ యొక్క సహాయం తీసుకోవచ్చు, ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేదంటే వీడియో కాల్స్ ద్వారా కానీ. 2 ఆఫ్లైన్ ద్వారా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ బజార్ అడ్వైజరు మీకోసం మీ ఇంటికే వచ్చి మీ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని మీకు సరిపోయే పాలసీని సూచిస్తాడు. ఒకవేళ మీకు ఇంతకుముందు ఏవైనా వ్యాధులు ఉన్నాయా లేవా అని తెలియకపోతే పాలసీ బజార్ అడ్వైజరు మెడికల్ టెస్ట్ల కోసం మీకు సహాయం కూడా అందిస్తారు. అందుకని మీరు కూడా ఈరోజే ఇప్పుడే ఇన్సూరెన్స్ అడ్వైజర్ని మీ ఇంటికి పిలిపించుకోండి. ఈ హోమ్ విజిట్ అనేది 150కి పైగా పట్టణాల్లో ఇప్పుడు అందుబాటులో ఉంది. మెటర్నిటీకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ కేవలం 3 నెలలు మాత్రమే ఉన్న ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఉన్న లింక్ను క్లిక్ చేసి పాలసీ బజార్ వెబ్సైట్లో కొన్ని వివరాలు ఫిలప్ చేసి హోమ్ విజిట్ కోసం మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ₹1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని నెలకు కేవలం 300 నుండి 400 రూపాయలు కట్టి కూడా తీసుకునే అవకాశం పాలసీ బజార్లో ఉంది. అలాగే మీరు ఆన్లైన్లో పాలసీ తీసుకోవడం వల్ల 25% వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. దాంతోపాటు మీకు 30 నిమిషాల కస్టమర్ సపోర్ట్ లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఉచితంగా డెడికేటెడ్ క్లెయిమ్ అసిస్టెన్స్ లభిస్తుంది. కాబట్టి వెంటనే త్వరపడండి. ఇక రెండవది ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. కార్తీక్ అనే వ్యక్తి నెలకు ₹5,000 సేవ్ చేస్తుంటాడు. సంవత్సరం తర్వాత చూస్తే అవి ₹60,000 అవుతాయి. వాటిని అతను ఒక లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సంవత్సరానికి 7% వడ్డీ రేటు వచ్చేటట్టుగా. లిక్విడ్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే మనకు ఎప్పుడు కావాల్సినప్పుడు దాన్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నట్టు అత్యవసర పరిస్థితుల కోసం మనం కొంత ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండి అర్జెంటుగా డబ్బులు కావాల్సి వస్తే అది మనకు ఉపయోగపడుతుంది. ఇక మూడవది ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు అందించే హెల్త్ కేర్ సౌకర్యాలు. చాలా మంది ప్రభుత్వాలు అందించే కొన్ని సౌకర్యాలు ఉపయోగించుకోరు. అలాగే చాలా ప్రైవేట్ సంస్థలు కూడా లాభాలు ఆశించకుండా కేవలం ప్రజాసేవ కోసం మాత్రమే హాస్పిటల్ నడుపుతున్నాయి. చిన్న చిన్న చెకప్ల కోసం కానీ లేదా చిన్న చిన్న ట్రీట్మెంట్ల కోసం కానీ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, సంస్థలు నెలకొల్పిన ఇలాంటి క్లినిక్స్ ఉపయోగించుకోవచ్చు. వాటి కోసం అయ్యే ఖర్చులు ప్రైవేట్ హాస్పిటల్స్తో పోల్చితే చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ రోజుల్లో చాలా పట్టణాల్లో జన్ ఔషధి కేంద్రాలు లాంటివి ఉన్నాయి. అంటే అతి తక్కువ ధరలోనే జెనరిక్ మెడిసిన్స్ అందించే షాప్స్ ఇవన్నమాట. ఇవి గవర్నమెంట్ అప్రూవ్డ్ అవుట్లెట్స్ కాబట్టి వీటిని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ మీరు ఫాలో అవడమే కాకుండా మంచి ఆహారపు అలవాట్లు, వాకింగ్, ఎక్సర్సైజెస్, యోగా, జిమ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తద్వారా మీరు మీ డబ్బుల్ని కూడా రక్షించుకోవచ్చు. అలాగే వీడియో మధ్యలో చెప్పినట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి.